స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. కాసేపట్లో నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు అధ్యక్షతన భేటీ కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజశేఖరాచారి అందిస్తారు. స్థానిక సంస్థల నగారం మోగిన నేపథ్యంలో కూడా ఆల్రెడీ గ్రామ పంచాయతీల్లో నామినేషన్ ప్రారంభమైంది. నిన్న అంటే 27వ తారీఖు నుంచి నామినేషన్ల స్వీకరణ స్టార్ట్ అయింది. 29కి నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. ఇక 29కి నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 30వ తారీఖు రోజు మాత్రం నామినేషన్ల ఉపసంహరణ, ఎవరైనా ఉపసంహరించుకోవాలంటే 30వ తారీఖు లాస్ట్ గడువు. ఇక 3వ తారీఖు నుంచి ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. అంటే ఈ నెల డిసెంబర్ 11వ తారీఖు ఎలక్షన్ పోలింగ్ ఉండబోతుంది. 11 తెల్లారి లేదా అదే రోజు ఫలితాలు కూడా వెల్లడించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదే నేపథ్యంలో కూడా స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో కూడా అంటే సర్పంచ్ తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఆ తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కూడా బీజేపీ కూడా ఈ స్థానిక సంస్థలపై కూడా ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి ఈరోజు పూర్తిస్థాయి సమావేశం ఒకటి బీజేపీ కేంద్ర కార్యాలయంలో కొనసాగబోతుంది మధ్యాహ్నము. ఈ సమావేశం కూడా రామచంద్రరావు అధ్యక్షతన ఈ సమావేశం జరగబోతుంది. ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలో కూడా పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఓటర్లతో ఎలా మాట్లాడాలి, అలాగే ఓటర్లను ఎలా వాళ్ళని మోటివేట్ చేసి మన వైపు తిప్పుకొని మన సర్పంచ్ గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో కూడా వాళ్ళకు దిశానిర్దేశం రామచంద్ర ఈరోజు చేయబోతున్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఏదైతే బీజేపీ పార్టీ ఘోర పరాజయం చెందిన నేపథ్యంలో కూడా బీజేపీ ఆ పాఠాలు నేర్చుకొని మళ్ళీ ఆ ఫలితాలు పునరావృతం కాకుండా జాగ్రత్త తీసుకున్న నేపథ్యంలో కూడా ఈ సమావేశం జరగబోతుంది. కాబట్టి ప్రజలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఏవైతే ఇస్తున్నటువంటి కేంద్ర పథకాలు కావచ్చు, బెనిఫిట్స్ కావచ్చు, ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలకు చెప్పి ఓటర్లను ఆకట్టుకొని స్థానిక సంస్థలలో తమ బలాన్ని నిరూపించుకోవాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చేసరికి ఆ రాజకీయ పరిస్థితులు వేరుంటాయి. అలాగే గ్రామ పంచాయతీ వచ్చినటువంటి ఎలక్షన్లు ఆ రాజకీయ పరిస్థితులు గ్రామాల్లో వేరుంటాయి. ఎందుకంటే గ్రామాల్లో ఒక్కోసారి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి సమీకరణాలు చేంజ్ అవుతుంటాయి. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చేసరికి గ్రామాల్లో వ్యక్తిని బట్టి కూడా రాజకీయాలు డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే ఎవరికి నచ్చిన వారిని వాళ్ళు సపోర్ట్ చేసి గ్రామ సర్పంచ్గా నిలబెట్టడం జరుగుతుంది, వారిని గెలిపించుకోవడం జరుగుతుంది. కాబట్టి గ్రామ స్థాయిలో కూడా ఎవరైతే ఉంటారో సర్పంచ్కి పోటీ చేస్తుంటారో అటు పార్టీ కావచ్చు, ప్రజల మన్నన పొందినటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళని సెలెక్ట్ చేసుకొని సర్పంచ్గా నిలబెట్టి గెలిపించుకొని వాళ్ళని ఆ గెలిచిన నాయకులు బీజేపీ ఖాతాలో వేసుకోవాలని చెప్పేసి చూస్తుంది. కాబట్టి రాబోయే సంస్థల ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు కృషి చేసి ఓటర్లను ఆకట్టుకోవాలి. అలాగే ఓటర్లకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఏంటో విడమర్చి చెప్పి అటువైపు ఎలక్షన్ల పోటీకి వెళ్ళాలని భావిస్తుంది. ఇక మరొక వైపు కూడా ప్రభుత్వం కూడా ఈ తొందరలోనే ఈ ఎలక్షన్ ముగించాలని చూస్తుంది. ఎందుకంటే రేపు మార్చి వచ్చేసరికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏవైతే ఫండ్స్ ఉన్నాయో అవి మార్చికి కొలాప్స్ అవుతాయి. అంటే ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ ఇయర్ ఏదైతుందో ఆ ఎకనామిక్ ఇయర్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఆ మార్చి ముగిసేసరికి కేంద్ర ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో గ్రామ పంచాయతీకి వచ్చి అవి కొలాప్స్ అవుతాయి. కాబట్టి ఈ నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా తొందరగా ఎలక్షన్లకు పోయి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లెయిమ్ చేసుకునే ఉద్దేశంతో కూడా ఈ స్థానిక సంస్థలు తొందరగా ముగించాలి, ఏర్పాటు చేయాలి, నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం చూస్తున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వము కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధుల విషయంలోనే ఈ స్థానిక సంస్థలకు వెళ్తుందని చెప్పేసి విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి బీజేపీ కూడా గట్టిగా భావిస్తుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే గ్రామ పంచాయతీలు రన్ అవుతున్నామని చెప్పే విషయాలు కూడా ఓటర్లకు చెప్పి గ్రామ పంచాయతీ లెవెల్లో కూడా సర్పంచ్లను మనం గెలిపించుకోవాలని చెప్పేసి విషయాన్ని కూడా వాళ్ళకు తెలియజేయాలని చెప్పేసి బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు మధ్యాహ్నం విస్తృత స్థాయి సమావేశం ఉండబోతుంది. కాబట్టి గత అనుభవాలు ఏవైతే ఉన్నాయో జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ కావచ్చు, గత అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు, వాటిలో వచ్చినటువంటి ఫలితాలను ఆధారంగా చేసుకొని కూడా వాటిని విశ్లేషించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఈ స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ తన పాగాను వేయాలి. అలాగే ఎక్కువ సంఖ్యలో కూడా తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పేసి బీజేపీ చూస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం జరగబోయే ఈ మీటింగ్ కూడా చాలా ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పుకోవచ్చు. కాబట్టి చూడాలి బీజేపీ ఎటువంటి ప్రణాళికలతో సర్పంచ్ ఎన్నికల్లోకి వెళ్తుంది. గత ఫలితాలను తారుమారు చేసి అధిక సంఖ్యలో అభ్యర్థులను గెలుచుకునే అవకాశం ఉంటుందా లేదో చూడాలి.